నేను నెల్లూరు బేస్డ్ కదా, ఒకవేళ రాష్ట్ర నాయకుడైనా విజయవాడలో ఉండుంటే కొంత సమాచారం నాకు వచ్చి ఉండేది. మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి నేను ఐ విల్ ట్రై టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్, టు గ్యాదర్ సమ్ ఇన్ఫర్మేషన్. ఒక నిమిషం ఒకసారి దీపక్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిద్దాం. దీపక్ రెడ్డి గారు ఏంటి ఇప్పటికే ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు కూడా కాస్త అంటే సంవత్సరం లేదు కానీ పాజిటివ్గా ఉన్నారు. ఏంటంటే బీజేపీ సిద్ధాంతాలు నచ్చి దేశవ్యాప్తంగా చాలామంది చేరికలు ఉండొచ్చు అనే విధంగా ఉన్నారు. అంటే ఏంటి ఇప్పుడు ఆల్రెడీ మీరు కూటమిగా ఉన్నారు, 3 పార్టీలు ఉన్నాయి, మీరు మొత్తానికి ఆ పాలన రాక్షస పాలన అని చెప్పారు, మొత్తానికి దింపారు, ఈరోజు అధికారంలో ఉన్నారు. మళ్ళీ వైసీపీ నేతలు ఇట్లా బీజేపీలోకి వెళ్తున్నారా అనేది దీన్ని మీరు స్వాగతిస్తారా? నిజంగా ఆ పరిస్థితి ఉంటే దాన్ని ఏమన్నా మీరు అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా? వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మార్నింగ్. వాస్తవంగా ఇంకా లోపల జరిగే ఇష్యూస్ బయటకు రాలేదు, కానీ కొన్ని వీక్స్ అయితే ఉన్నాయి. అవును. సో నేను కూడా వైఎస్ఆర్ లోపల జరిగి కామెంట్ చేయటం అనేది సరైంది కాదు. కానీ ఇదే పరిస్థితిలో గతంలో మీరు చూస్తే వైఎస్ఆర్ కి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉండుంటే అవును పూర్తిగా ఖాళీ అయిపోద్ది ఆ పార్టీ అని వాళ్ళు మాట్లాడే విధానం. ఇంకా మునిగిపోయింది, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోతారు, ఇంకా ఆ పార్టీ ఇంకా మూతపడిపోద్ది, అందుకనే లీడర్లు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు అని చెప్పే ధోరణిలో వైఎస్ఆర్ స్పోక్స్ పర్సన్స్ మాట్లాడుండేవాళ్ళు. కానీ నేను ఆ విధంగా మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ముందే వాళ్ళు బాధలో ఉండరు. సో ఇప్పుడు కూడా మళ్ళా వాళ్ళు మాట్లాడిన విధానంగా మాట్లాడి వాళ్ళని పాపము ఇంకా బాధపరిచే పని నేను చేయదలుచుకోలేదు. కానీ వాస్తవం ఏంటంటే అండి, ప్రజలు పూర్తిగా ఆ పార్టీని వాళ్ళని తిరస్కరించినారు. వాళ్ళు మాట్లాడిన విధానాలు అయితే ఉంది, వాళ్ళు చేసిన పనులు అయితే ఉంది, ఇంకా మాకు వద్దు అని చేసే విధానంగా వాళ్ళు క్లోజ్ చేసేసారు. ఆ వైజాగ్ ప్యాలెస్ ఫోటోలు కరెక్ట్ గా ఒక ఎలక్షన్ కి 2 రోజుల ముందు బయటికి వచ్చి ఉండుంటే ఆ 11 సీట్లు కూడా వాళ్ళకి వచ్చి ఉండేది కాదు. పేదల మధ్య పెత్తనందారుల మధ్య యుద్ధము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేను జీతం తీసుకోవటం లేదు, 1 రూపాయి అని చెప్పి మమ్మల్ని ఎంత ఎర్రోళ్ళని చేసినారు అని చెప్పి ప్రజలు ఒక కక్షతో అసలు పూర్తిగా జీరో చేసేసి పంపించేసి ఉండేవాళ్ళు. అది అదృష్టంగా ఆ సెక్యూరిటీ పెట్టుకొని ఆ గోడ కూడా తాకనియకుండా వాస్తవాలు బయటకు రానియకుండా కాపాడుకుంటూ వచ్చారు గనక ఆ మాత్రం ఆ 11 సీట్లన్నా వచ్చినాయి. కానీ ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది ఆయన నిజమైన మనస్తత్వం ఏంది అని. సొంతగా ఏమో బెంగళూరు ప్యాలెస్, హైదరాబాద్ ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, కడపలో ప్యాలెస్, ఈ 4 ప్యాలెస్ సొంత డబ్బుతో. మాకు వచ్చిన సమాచారం ఏంటంటే లండన్ లో విజయ్ మాల్యా ఇంటి పక్కన కూడా ఒక ఇల్లు కొన్నాడని చెప్పి, ఇంకా బ్రిటిష్ హైట్స్ లో ఒక ఐలాండ్ ఉందని చెప్పి, అవి 2 నాకు తెలియదు వాస్తవం ఎంతవరకు. ఈ 4 అయితే మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. సో ఆ భూమి ప్రభుత్వ భూమి అయినా కానీ పార్లమెంట్ బిల్డింగే 700 కోట్లు అయితే ఈయన సొంతానికి 550 కోట్లు ఖర్చు పెట్టి ఆడ చేసుకున్నాడు అని అంటే, ఇప్పుడే వచ్చిన సమాచారం ప్రకారము తాడేపల్లి ఇంటికి కూడా దాదాపు 45 కోట్లు పైగా ప్రజాధనం ఖర్చు పెట్టినారు అని చెప్పి. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల మనస్తత్వం వీటన్నిటిపైన మీరు విచారణ జరిపిస్తామంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు పాయింట్ ఏంది అని అంటే 2 జైలు పిలుస్తా ఉన్నాయి, అటు రాజమండ్రి జైలు, ఇటు చెంచల్గూడ జైలు. పాయింట్ ఏంటంటే ఒకటి దీపక్ రెడ్డి, మన పాయింట్ ఏంటంటే మన డిబేట్ ఏంటంటే ఈరోజు వైసీపీ ఖాళీ అయ్యే అవకాశం కనబడుతుందా? వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పేసి పక్క చూపులు చూస్తున్నారా? నేనేంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన పాయింట్ గుర్తుపెట్టుకో, ఇక్కడ కూటమిగా ఉన్నారు మీరు 3 పార్టీలు, బీజేపీ, టీడీపీ, జనసేన. సో వీళ్ళు మీరే అన్నారు ఇదంతా అరాచక పాలన, గతంలో అరాచకాలు సృష్టించారు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు అనే విధంగా. సో ఈరోజు వీళ్ళు ఇటువైపు వస్తే మీరు దీన్ని స్వాగతిస్తారా? మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేక మీరు కూటమితో మాట్లాడి, లేక ఢిల్లీ పెద్దలతో మాట్లాడి వద్దు ఈ వైసీపీ నేతలను తీసుకునే ప్రసక్తి లేదనే విధంగా ఏమైనా బీజేపీకి చెప్పే అవకాశం ఉంటుందా? నేను అదే పాయింట్ రాబోతా ఉండేను, మీరు నాకు ఇంటరప్ట్ చేశారు. రైట్. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ పరిస్థితి ఏంటి అంటే మునిగిపోయే నావ ఒక సముద్రం మధ్యలో మునిగిపోతా ఉంది. సో దాంతో మిగిలిన కాస్త పోస్త నాయకులు వాళ్ళ భవిష్యత్తు ఆలోచించి, లేకపోతే ఎవరికైనా సామాజిక స్పృహ ఉండే వాళ్ళు ఏం చేయాలని ఒక ఆలోచనలో వాళ్ళే వస్తారు. సో ఇక్కడ భవిష్యత్తు లేదు గనక మనం వేరే దగ్గరికి పోవాలనే ఆలోచనకు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. వాళ్ళు బీజేపీలోకి తీసుకోవాలా లేదా అనేది బీజేపీ ప్రెరోగేటివ్ అండి, దాన్ని మనము మేమేమి అనలేము. కానీ దాంతో ఎవరికన్నా చెడ్డ చరిత్ర ఉండి ప్రజల్ని నిజంగా ఇబ్బంది పెట్టి కరప్షన్ చేసిన వాళ్ళు ఉంటే
తీసుకునే సమయంలో మేము చెప్తాం, ఇదిగో వీళ్ళు ప్రజల దృష్టిలో వీళ్ళకి సరైన పేరు లేదు, వీళ్ళని మనం దూరంగా పెట్టాలా అని చెప్పే అవకాశం మా దగ్గర నుంచి ఉంది. కానీ ఫైనల్ డిసిషన్ మాత్రం బీజేపీదే. సో మా దగ్గరికి రాకుండా ఆడకపోయే పరిస్థితి వచ్చింది అని అంటే మీరు దాన్ని బట్టి ఆలోచించుకోండి అని చెప్పి మేము బీజేపీకి వివరించి చెప్తే బీజేపీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే వారు కూడా ఒక విలువలతో రాజకీయం చేసే పార్టీ. సో ఖచ్చితంగా సరైన వాళ్ళు వస్తే వాళ్ళు వెల్కమ్ చేస్తారు. నేనేమంటానంటే ఇప్పుడు ఒకటి, గత ప్రభుత్వంలో ఉన్న అవినీతికి పాల్పడ్డారు చాలా వరకు మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ వెలికి తీయాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మొన్న ముఖ్యమంత్రి అన్నారు. సో ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా కాపాడుకోవడానికి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కావచ్చు ఈ కేసుల నుంచి బయటపడాలంటే బీజేపీలోకి వెళ్ళడమే కరెక్ట్ అనేది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కదా. సో దీంతో ఒకవేళ బీజేపీలో చేరితే మీరు ఇక వారిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. రిపోర్ట్స్ అనేది త్వరలో రాబోతూ ఉన్నాయండి. ఎందుకంటే ఫస్ట్ డే మీటింగ్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అందరు మంత్రులకు చెప్పారు, మీ డిపార్ట్మెంట్స్ లో మీరు వైట్ పేపర్స్ రిలీజ్ చేయాలా, ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయో తప్పులు అవి మనం ప్రజల ముందు పెట్టాలా అని చెప్పినారు. ఎందుకంటే గతంలో వీళ్ళు చేసినట్టు అక్రమ కేసులు, ఫాల్స్ అలిగేషన్స్ చేసి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదు. వాస్తవాలు ఏం జరిగినాయో మనం ప్రజలకు తెలపాలా. అందుకని దయచేసి డీటెయిల్డ్ గా మీరు ప్రిపేర్ చేయండి రిపోర్ట్స్, అవి మనం ప్రజల ముందు పెడతాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో అందుకని అది జరుగుతా ఉంది. త్వరలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్ డొమైన్ లోకి వచ్చిన తర్వాత ఒక డైరెక్షన్ అనేది వస్తుంది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. రైట్, ఒకసారి మనం హనుమంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. హనుమంత్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి.